ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇక గుంటూరుకు వెళ్తాం. గుంటూరు నుంచి రవికృష్ణ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. రవికృష్ణ, అంతకుముందు బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లు కేటాయించారు. మరిన్ని నిధుల కోసం కూడా దావోస్ పర్యటన తర్వాత సీఎం చంద్రబాబు మళ్లీ వెళ్లి ఆర్థిక శాఖ మంత్రితో భేటీ కూడా అయ్యారు. మరి ఈసారి బడ్జెట్లో అమరావతికి మరిన్ని నిధులు కేటాయించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్పెషల్లీ గుంటూరుకు ఎటువంటి వరాలు కురిపించే అవకాశం ఉంది? అంటే ఏదైతే పెట్టబోతున్న బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ మీద మాత్రం పూర్తిగా మధ్యతరగతి అదేవిధంగా కూడా వేతన జీవులు ఎంత ఆశతో ఉన్నారో అదేవిధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ బడ్జెట్లో తమ రాష్ట్రాన్ని అభివృద్ధికి కేటాయింపులు భారీగా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నటువంటి ఈ ప్రజెంట్ పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా రాజధాని నిర్మాణానికి, అమరావతి రాజధాని నిర్మాణానికి అయితే గత బడ్జెట్ అంటే ఇంటరిమ్ బడ్జెట్, ఇదైతే ఫుల్ బడ్జెట్. మొన్న ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే కూడా ఇంటరిమ్ బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు మొత్తంగా కూడా ఒక 15,000 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో మాత్రం ప్రధానంగా ఏదైతే రాజధాని అని ఉన్నటువంటి అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో అమరావతి ప్రాంతంలో అభివృద్ధి అయితే మాత్రం పట్టాలెక్కిందని చెప్పుకోవచ్చు. మరింతగా కూడా అభివృద్ధి సాధించేందుకు మరింత అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్మాణాలుగా సంబంధించి కానీ లేకపోతే మౌలిక వసతులకు సంబంధించి కానీ అన్నిటినీ కూడా ఏర్పాటు చేయాలంటే ఉన్న బడ్జెట్ సరిపోయినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. అదేవిధంగా కూడా మన దావోస్ నుంచి ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత ఢిల్లీలో కేంద్ర మంత్రి అయినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ కలవటం ఈసారి రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా భారీగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని అడిగిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా దీంతో పాటుగా కూడా పోలవరానికి సంబంధించి అంటే రాష్ట్ర విభజన, ఆ విభజన అనంతరం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా కొంత ఏదైతే ఈ కేటాయింపులు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ వాటి మీద మాత్రం పూర్తిగా ఈ ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేంత వరకు కూడా పెద్దగా కూడా ఫోకస్ చేయలేదు. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఈ టీడీపీకి సంబంధించిన ఎంపీల మద్దతుతో ఒక బలమైనటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత మాత్రం మద్దతుతో కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఏపీకి వరాలు ఇచ్చేటువంటి దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధపడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అలాగే ఏదైతే గతంలో ఉన్నటువంటి దీనికి సంబంధించి ప్రధానంగా కూడా గుంటూరుకి సంబంధించి ఏదైతే నడికుడి ట్రాకు అలా అక్కడి నుంచి నడికుడి నుంచి కూడా ప్రధానంగా కూడా ఇక్కడ శ్రీకాళహస్తి వరకు కూడా ఆ ట్రాక్ నిర్మాణానికి నిధులు కేటాయింపు అనేది అంతగా కూడా జరగనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి దానికి పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయింపు ఉంటాయని భావిస్తూ ఉన్నారు. అలాగే ప్రధానంగా కూడా మెట్రోకి సంబంధించి మెట్రోని ఇక వైజాగ్, విజయవాడలో మెట్రో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా నిధులు కేటాయించాలని ఈ ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున కూడా కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులని అదేవిధంగా కూడా మంత్రుల్ని అడిగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం. అలాగే ఇక ఎక్కడికక్కడ కూడా ప్రధానంగా కూడా వ్యవసాయ రంగం అధిక ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా కూడా కోస్టల్ ఏరియా కాబట్టి ఈ ఏరియాకి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ డెవలప్మెంట్స్కి సంబంధించి అక్కడ ఏదైతే కోస్టల్ ఏరియాకి సంబంధించి మాత్రం పూర్తిగా కూడా హైవే రోడ్లు కనుక ఏర్పాటు చేసినట్టు మాత్రం మరింతగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ ప్రజెంట్ అయితే మాత్రం ఆయన డిప్యూటీ సీఎం ప్లస్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిధులు వస్తాయి. దాంతో మరింతగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా అడుగులు వేయచ్చు అనేటువంటి భావనతో అయితే మాత్రం అటు సీఎం కానీ ఇటు డిప్యూటీ సీఎం కానీ ఉన్నారు. అలాగే కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున. థ్యాంక్ యూ రవికృష్ణ.